ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. వీరి గురించి ప్రముఖంగా ఒక విషయం చెప్పాలి. రాజకీయ పార్టీలకు సంబంధించి, తర్వాత నాయకులకు సంబంధించి వాస్తు ప్రకారంగా, సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వీరి భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, గెలుపోటములు ఏ విధంగా ఉంటాయి, గతంలో కూడా చాలా వీడియోస్ చెప్పారు. తెలంగాణ ఎలక్షన్స్ సందర్భంగా కూడా వారు చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం ఈ వీడియోలో. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే. రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది జాయినింగ్స్ పెరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కొంత బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. ప్రధాన పార్టీలకు సంబంధించి వాస్తు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? ఓకే అండి, మనం ముందు ఏంటంటే ప్రధాన పార్టీలకు వచ్చేసరికి మనం తీసుకోవాల్సింది టీడీపీ, వైసీపీ. టీడీపీకి వచ్చేసరికి మనకి జనసేన వచ్చేసరికి అలయన్స్, కాబట్టి దాన్ని కూడా కలుపుకోవాలి మనం. మనకి న్యూమరాలజీ ప్రకారంగా కానీ వాస్తు ప్రకారంగా కానీ ఆ రెండు ఎడ్జ్ అయినాయి. కాబట్టి టీడీపీ ప్లస్ జనసేన రెండు తీసుకుంటాం మనం. టీడీపీ ప్లస్ జేఎస్పీ ఆ రెండు కలుపుకుంటాం న్యూమరాలజీ ప్రకారంగా. ఇప్పుడు వచ్చేసరికి వైసీపీకి వచ్చేసరికి వైసీపీ ఒక్కటే ఉంటుంది. దానికి వచ్చేసరికి మనకి 2009 కూడా చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆ సందర్భం ఉంటేనే నెక్స్ట్ మనం 2024 గురించి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా. 2019 వచ్చేసరికి 3 నెంబర్ అనమాట. అంటే మన 219 కూడితే 3 వస్తుంది. అది వచ్చేసరికి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 21 డిసెంబర్ 1972. ఆయన వచ్చి 3/7 కాంబినేషన్ అంటారు మా న్యూమరాలజీ భాషలో. ఓకే, 3 అనేది బాగా సపోర్ట్ చేసింది అక్కడ. అంటే గురువు బాగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా ఒక మనిషి అన్ని రకాలుగా అధికారం కానీ దర్పం కానీ అన్ని అంగులు అనుభవించాలంటే గురువు చాలా ఇంపార్టెంట్. గురువు ఎప్పుడైతే అతను బాగా లీడ్ చేస్తున్నాడో, గురువు మంచి స్వారీలో ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఆ స్వారీ చూసాం మనం. అంటే గురువు మంచి స్వారీలో ఉన్నాడు కాబట్టి 151 స్థానాల్లో గెలవగలిగారంటారా? గురువు బాగా లేకపోతే అన్ని స్థానాలు వచ్చేవి కాదు? వచ్చేవి కావు. బాగా లేకపోవడం కూడా కాదు. ఆ సంవత్సరం ఆయన బాగా సపోర్ట్ చేసింది. 2019 అనేది బాగా సపోర్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయలే. ఎందుకు చేయలేదంటే ఆయనకు వచ్చేసరికి డెస్టినీ నెంబర్లో 3 ఉన్నాడు, ఆయనకి బర్త్ నెంబర్లో 2 ఉన్నాడు. కానీ వచ్చేసరికి 3 మెయిన్ ఎవరైతే ఉన్నారో, బర్త్ నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళకే బాగా సపోర్ట్ చేసింది. ఆయనకి 151 సీట్లు వచ్చేసినాయి. నేను చెప్పాను అంతకుముందు కూడా, ఇట్లా చాలామంది పోటీలు పెట్టి పందాలు కాసుకునేటప్పుడు కూడా వద్దని చెప్పాను నేను. అంటే పందాలు కాసేవాళ్ళు మీకు ఫోన్లు చేస్తారు? అయితే చేస్తారు. నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అసలు జోదాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను. కానీ నన్ను అడుగుతారు. సరే చివరి మూమెంట్లో రేపు కౌంటింగ్ అనగా ఈ రోజు కూడా చాలామంది చెప్పాను, రివర్స్ పందాలు వేసుకోండి, మీ డబ్బులు కొంతమంది 10 లక్షలు వేశారు అనుకోండి, సపోజ్ టీడీ తరఫున వేశారు, కనీసం రివర్స్ పందెం వేసుకుంటే ఒక 5 లక్షలు వేసుకుంటే వైసీపీ గెలుస్తుందని వేసుకుంటే మీకు కొంత నష్టం తగ్గుతుందని చెప్పాను నేను. కొంతమంది అలా చేయలేదు. మేము పార్టీ ఓడిపోయినా పర్వాలేదు కానీ, అదే మాకు డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మేము ఎదుటి పార్టీకి మేము పెట్టమని చెప్పేసి, అట్లా నేను ఎంకరేజ్ చేయను. మళ్ళీ నన్ను ఈ రకంగా ఎప్పుడైనా ఈ వీడియో చూశారనుకోండి, మళ్ళీ మీరు చెప్పండి. మేము లాస్ట్ మూమెంట్లో కొంత చెప్పానన్నారుగా మీరు? చెప్పాను. అంటే నాకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు, స్నేహితులు ఉంటారు కదా కొంతమంది, అప్పుడు చెప్పాను. చూస్తా 10 లక్షలు 20 లక్షలు పోగొట్టుకుంటుంటే మనకు కూడా పాపం అనిపిస్తుంది. తెలుసు కాబట్టి నేను చెప్పాను. సరే, 2019లో వైసీపీకి బాగుంది, జగన్ గారికి గురుబలం బాగుంది కాబట్టి గెలిచారంటున్నారు. ఇప్పుడు 2024లో ఎట్లా ఉండబోతుంది వైసీపీకి, జగన్ గారికి? 2024లో మనకి 8 వస్తుంది. 2+2+4 8 అనేది శని సంబంధించింది. శని ఈ సంవత్సరం కొంతమందికి బాగుంటుంది, అంటే 2 కాంబినేషన్లో బాగుంటుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మన ఇద్దరం పోటీ చేస్తున్నాం. మీకు బాగుంది అనుకుంటున్నప్పుడు నాకు బాగాలేనట్లు లెక్కే కదా. ఓకే, ఇప్పుడు మనం 2 నెంబర్కి బాగా కలిసి వస్తుంది. అంటే 2 అంటే ఎవరంటే మన చంద్రబాబు నాయుడు వచ్చేసరికి April 22 ఆయన బర్త్ నెంబరు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికి September 2 ఆయనది చంద్రుడు బాగా కలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 వచ్చింది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21. ఆయనకి లేదు, అవకాశం లేదు, కలవట్లేదు. మెయిన్ న్యూమరాలజీ ప్రకారంగా కలవట్లేదు. ఇయర్ అనేది మనం కొన్ని ఒకటండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాత వీడియోలో మీరు చూసారో లేదు, ఒకసారి ఆయన చెప్పారు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎవరో శ్రీకాంత్ రెడ్డి ఎవరో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, మీరు నన్ను నమ్ముకొని ఉండొద్దు, నేను ఫైట్ చేస్తున్నాను, అది ఎంతవరకు సఫలీకరం అవుతుందో ఏ రకంగా వస్తుందో చెప్పలేని కూడా ఒక సందర్భంలో వీడియోలో ఉంది, నేను చూశాను. అంటే ఆయనకు కూడా అంత వస్తుందని నమ్మకం లేదు. మనకు కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ప్రకృతిలో మనకి చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఆయన ఏంటంటే విపరీతంగా ఆయన బాగా థాట్ ప్రాసెస్ తీరుతోటి ఎవరిని ఏం పెట్టుకోకుండా అదే విజన్తో వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి కావాలి ఒక బర్నింగ్ అనమాట మైండ్ అంతా కూడా. చూడండి, మీకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరితో కలవటం కానీ ఎక్కడికి వెళ్ళటం కానీ ఉండదు. ఆయన ఓన్లీ మనకు సింగిల్గానే కూర్చుంటాడు ఆయన. అది 2019లో అది కూడా బాగా పనిచేసింది. ఓకే,
న్యూమరాలజీ పనిచేసింది, అన్నీ కూడా అంటే పనిచేయాలని ఉంది కాబట్టే ఆ రకంగా ఆయన ఆలోచించగలిగాడు. ఇప్పుడు వచ్చేసరికి అంత ఫ్రీగా లేడుగా. ఇప్పుడు ఎన్ని డిస్టర్బెన్స్లు చూస్తున్నాం మనకి. ఎంతమంది బాగా ఆత్మీయ బంధువులు అనుకున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఓకే, అదే మనకు కొన్ని అంటే ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇదంతా జరుగుతుందంటారా? దాన్ని జరగటం కోసం ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, అంతిమ ఫలితం రావటం కోసము ఈ పరిణామాలన్నీ జరుగుతాయి అంటారు. జరుగుతూ ఉంటుంటాయి. ఓకే, అంతేనండి. ఇప్పుడు కొంతమందికి అసలు ఏం తెలియకుండా కూడా కొంతమంది అలా వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి కొన్ని పరిస్థితులు కలిసి వస్తాయి అంతే. అది ఎవరు గొప్పతనం కూడా కాదు అక్కడ. అది వాళ్ళ బర్త్ వాటిలో ఉంది, ఆ జాతకంలో ఉంది కాబట్టి ఆ టైంలో అది కలిసి వస్తుంది అంతే. ఇంకొకటి సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎట్లా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ బాగుంటుందండి. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన సపోర్టు చాలా అవసరం తెలుగుదేశం పార్టీకి. అదే రకంగా జనసేనకు కూడా అవసరం. అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎంతవరకు అవసరం? ఇప్పుడు పార్టీల పరంగా, పాలిటిక్స్ పరంగా ఒకళ్ళ అవసరం వాళ్ళకు ఉంది. అదే చెప్తున్నాను. జనరల్గా ఏమనుకుంటారంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి ఒకరు అవసరం ఒకరికి ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ లెక్కలు ఉన్నాయి. లెక్కలు మారదండి. 2 రోజులు 4 అవుతుంది, 2+2 4 అవుతుంది, అంతే కదా, అది మారదు. అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు 2 ఒకటే కాంబినేషన్. చంద్రబాబు నాయుడు గారిది 20 2 వచ్చింది, జనసేన గారు సెప్టెంబర్ 2 కదా, సెప్టెంబర్ 2. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. ఎప్పుడు కూడా మీకు కొన్ని బర్త్ నెంబర్లకి, కొన్ని డెస్టినీ నెంబర్లకి మిత్ర సంఖ్యలు, శత్రు సంఖ్యలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి మిత్ర సంఖ్య ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఈ దత్తపుత్రుడు అనే పదం వాళ్ళు వాడుతున్నారన్నా కానీ అది ఇంకా ప్లస్ అవుతుంది అట్లా మాట్లాడటం వల్ల. అసలు ప్లస్ అవుతుంది. అది వాళ్ళకి వైబ్రేషన్స్ పెరిగిపోతూ ఉంటుంటాయి. అంటే వాళ్ళని విడదీయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 2019లో విడివిడిగా పోటీ చేశారు కదా సార్, అప్పుడు 2019లో కలిసి చేస్తుంటే ఎట్లా ఉండేది? కలిసి చేస్తుంటే బాగుండేది, కొంతవరకు బాగుండేది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్పే కదా, మామూలుగా అసలు ఆపటానికి లేదు, అసలు ఎవరి వల్ల కాదు. అది ఆల్రెడీ డిజైన్ చేసేసింది. అది 2019 కోసం అతను వెయిట్ చేశాడు, ఆ టైం చూశాడు, కరెక్ట్గా గోల్ పడిపోయింది అంతే. ఓకే, దాన్ని ఆ టైంలో కూడా కాకపోతే ఇప్పుడున్న సీట్ల మీద కొంచెం బెటర్గా వచ్చాయి, అంతేగాని అధికారంలో జరిగే పనే కాదు. ఎవరు కలిసినా 2019 జరిగే పనే కాదు. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు కొంచెం ఫైట్ చేయాలి, వీళ్ళు కూడా ఫైట్ చేయాల్సిందే. 2+2 కాంబినేషన్ అనేది 2 చేతులు కలిశాయి, కానీ బాగుంటుంది. 2024 అయితే టీడీపీ జనసేనకి అద్భుత ఫలితం రాబోతుంది. వస్తుంది, వాళ్ళు ఊహించిన ఫలితం వస్తుందంటారు. గ్యారంటీగా వస్తుంది. ఓకే, గ్యారంటీగా వస్తుంది. ఇదేంటి సార్, భారతీయ జనతా పార్టీను కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీల గురించి ఎట్లా చెప్తారు? వాస్తు సంఖ్య ప్రకారం ఎట్లా ఉంది? అంటే ఒకటండి, మనకి వచ్చేసరికి ఇప్పుడు కూడా ఇక్కడ ఎంతవరకు మనం లీడ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ప్రధాన పార్టీలు అనేది ప్రాంతీయ పార్టీలు ప్రధాన పార్టీ, ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు అనేది ఈ 2 పార్టీల మధ్య ఉంటుంది. అంతే మనం అది కూడా చూసుకోవాలి. మనకి న్యూమరాలజీ ఉందని చెప్పేసి ఇంకో చోట మనం ఉన్నామండి, నాది ఒక ఊరు, నాకు బాగుంది న్యూమరాలజీ ప్రకారం అని చెప్పేసి నేను ఇంకొక ఊర్లో వేసాను అనుకోండి, గెలవరు కదా. అదే రకంగా మనకి ప్రధాన పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు అనేది వాళ్ళది కొంచెం ఉంటుంది. షర్మిలాకి కొంచెం అవకాశం ఉంది. ఆమెకి ఎట్లా ఉందంటే అధికారం కాదు, ఆమె వచ్చేసరికి ఆమె 8/4 కాంబినేషన్. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది. మన పార్టీల గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే జాతీయ స్థాయిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుంది? వాళ్ళకి 24 వరకు ఏం లేదు. 24 తర్వాత జస్ట్ ఇప్పుడే ఒక చిన్న మొక్కని అలా నాటారు మళ్ళీ. అంటే ఆ పాత ప్లేస్లో ఇంకో మొక్కను తీసుకొచ్చి నాటారు. దానికి వచ్చేసరికి కొంచెం నీరు పోసి, ఎరువు పోసి, అసలు యాక్చువల్ ముందు అడుగు ఉండేది, దాన్ని మొత్తం చదువు చేశారు, ఇప్పుడు మళ్ళీ ఒక విత్తనం వేశారు. వేసి చిన్న చుట్టూ మనకు ఒక కంచెలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎవరు మొక్క పీక్కుండా ఆ ఎరువు అదంతా ఉపయోగపడేటట్టుగా దాన్ని కొంచెం పెరిగి పెద్దయి కొంచెం ఫలాలు వచ్చేదాకా కనుక వెయిట్ చేసి చాలా టైం పడుతుంది అంటారు. టైం పట్టింది. అయితే భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో కలిసే అవకాశం ఉందని ఒక చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, భారతీయ జనతా పార్టీ మాతో కలిసి వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిస్తే టీడీపీ జనసేనతో ఇద్దరు కలిస్తే చాలా బాగుంది, మిత్రబంధం అని చెప్పారు, 2 నెంబర్ అని చెప్పారు. ఇప్పుడు బీజేపీ కలిస్తే ఏంటి పరిస్థితి? సార్ ఏం లేదు సార్, కలిసినా కలవకపోయినా బలం పెరుగుతుందా, ఉన్న బలం తగ్గుతుందా? కలిసినా కలవకపోయినా, పెరిగినా ఏదన్నా కానీ రిజల్ట్ ఒకటే వస్తుంది సార్. ఆల్రెడీ డిజైన్ చేసేసింది, దేవుడు డిజైన్ చేసేసాడా? డిజైన్ చేశారు. మీరు ఎంతమంది కలిసినా కలిసినా కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు కాబట్టి ఎవరో ఒకరికి రావాలిగా. ఓకే, ఇప్పుడు పెద్ద భార్య మంచిది కాదు అంటే చిన్న భార్య మంచిదనే కదా, అంతే కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒక సైన్ వెళ్ళిపోయింది, విశ్వంలో నుంచి ఒక సైన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీకి బాగాలేదు కాబట్టి వీళ్ళు గెలుస్తున్నారా, లేకపోతే వీళ్ళకి నిజంగా బలం ఉండి గెలుస్తున్నారా? లేదు, అక్కడ లేదండి, ఆయనకు సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేసింది. 2024 అనేది 8 అనేది ఈ 2 కాంబినేషన్ వాళ్ళకి బాగా కలుస్తుంది. లింక్ ఒకదానికి ఒకటి లింక్, ఒక మనిషికి కలవట్లేదు కాబట్టి ఇంకొక మనిషికి కలుస్తుంది, అదే లింకు.
లేకపోతే ఎవ్వరు ఎప్పుడు ఒకటి పొలిటికల్కి వచ్చేసరికి ఎవరైనా సరే ఒకటే విధానాలు ఉంటాయి. ప్రజలకు వచ్చేసరికి కాకపోతే కొంచెం తేడాతో ఉంటుంటుంది. వాళ్ళకి వెళ్ళే సంక్షేమ పథకాలు కానీ పనులు కానీ ఏదైనా సరే వాళ్ళ విషయం వచ్చేసరికి వాళ్ళ స్టేటస్ వాళ్ళకి ఏమైనా తగ్గుతుందా చెప్పండి? చీఫ్ మినిస్టర్ స్టేటస్ ఏమైనా తగ్గుతుందా? లేదు. ఎక్కడైనా ఏ మినిస్టర్ అయినా తీసుకోండి, ఏ చీఫ్ మినిస్టర్ అయినా తీసుకోండి, వాళ్ళ హంగామా వాళ్ళ క్యాన్వాయి ఏమన్నా తగ్గుతుందా? ఏం తగ్గట్లా. పేదవాడికి వచ్చేసరికి పేదవాడి విషయం పేదవాడిగానే ఉంటున్నాడా లేదా? ఏమొస్తుంది చెప్పండి? కానీ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి పేదవాడి జేబులోకి ప్రభుత్వం నుంచి వెళ్తుంది మనీ అని చెప్తున్నారు. సార్ నేను పర్సనల్గా ఒక విషయం చెప్పాలంటే వాస్తు న్యూమరాజ్ పక్కన పెడితే సంక్షేమ పథకాలు అనేది మనిషిని సోమరిపోతు చేయడమే. అది ఏ పార్టీ చేసినా. చంద్రబాబు నాయుడికి వాస్తవంగా ఆయన విజన్లో వచ్చేసరికి ఆయన క్రియేటివిటీలో వచ్చేసరికి సంక్షేమ పథకాలు అనేది ఉండవు. ఆయన నాకు తెలిసి ఏంటంటే కూడు పెట్టడం కంటే కూడా కూడబెట్టడానికే ఎక్కువ విలువిస్తాడు. కూడు పెట్టడం ఏముంది, కూడుదేముంది సార్ మనకి ఇవాళ ఎలా అయినా బతుకుతాడు మనిషి. అలా కాదు, ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవరితో పోటీ పడాలి? ఇప్పుడు నీకు 10,000 ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు 10,000? మీ బ్రెయిన్ పనిచేయదండి అక్కడ. మీకు ఆకలి అంటే పని చేయాలన్న థాట్ రాదేమో. రాదు, క్రియేటివిటీ రాదు. నా కళ్ళ ముందు మీరు బ్రహ్మాండంగా కారులోనో బెంజ్ కారులో తిరుగుతున్నారు, మీరు నేను ఒకటే. నాకేమనిపిస్తుంది, నేను కూడా ఆ స్థాయిలో వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను ఈ 10,000కి ఈ 5,000కి ఆ మాయకి మనం లోనయ్యామనుకోండి, మీకు ఆధ్యాత్మికంగా ఒక సామెత ఉంది. ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలనుకుంటున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక మెట్టు ఎక్కిన తర్వాత నువ్వు పై మెట్టుకి వెళ్ళకుండా ఉండటానికి కోసం నీకు ఒక చిన్న ఇది పడేస్తాడు. ఏది నిన్ను లోభత్వానికి గురి చేయడానికి ఒక చిన్న పడేస్తాడు. అదేంటి అంటే అది కామం కావచ్చు, డబ్బులు కావచ్చు, అక్కడ నీకు ఒక శక్తి ఇచ్చిందని దానికోసం ఎరేస్తాడు. అది తీసుకున్నావా నీ పని ఇంకా అక్కడికి అయిపోయినట్టే. అది తీసుకోకుండా ఇంకొక స్టెప్ వెళ్ళావు అనుకోండి, అప్పుడు వెళ్తే నీకు ఇంకొక స్టేజ్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ 10,000 పడేస్తాడు, ఆ తర్వాత 1,00,000 పడేస్తాడు. అప్పుడు కూడా మీరు తలకలేదు అనుకోండి, ఇంకో స్టేజ్కి వెళ్ళిన ₹1,00,000 పడేస్తాడు. ఓకే, అప్పుడు కూడా మీరు తవలాకలేదు అనుకోండి, మీ స్టేటస్ అనేది పెరిగిపోద్ది. ఓకే, మంచి స్థానానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను చెప్పేదంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఎప్పుడైతే మనిషి వీటికి అలవాటు పడ్డాడో మనిషి ఎదగలేరు, పోటీ పడలేరు. ఎప్పుడైతే మనిషిని అనగతొక్కుతున్నారో మనిషి యొక్క స్థానాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుద్దండి. యూదులు మీకు ఒక విషయం ఉంది, యూదులని మీకు ఒక జాతి ఉంది ప్రపంచంలో, అదే తెలివికల్లోళ్ళు, అనగదక్కుబడిన జాతి అది. అక్కడి నుంచి పైకి వచ్చారు వాళ్ళు. అట్లా అంటే ఇక్కడ అనదొక్కమని కాదు నేను చెప్తుంది. సంక్షేమ పథకాలు అనేది కొంతవరకు ఎవరికి అవసరమో, విద్య, ఆరోగ్యం, ఈ రెండు చూసుకుంటే చాలు. ఓకే, ప్రస్తుతం అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం టీడీపీ జనసేనకి బాగా కలిసి వస్తుంది. 2 నెంబరు 2024లో బాగా పనిచేస్తుంది కాబట్టి గెలుపు అవకాశం వాళ్ళకి ఉందని చెప్తారు. ఉంది. మేము ఒక 40 days మొత్తం చార్ట్ తయారు చేశాను సార్ నేను. ప్రతి కాన్స్టిట్యూషన్ మన ఉమ్మడి 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూషన్కి ఒక నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ విజయనగరం తీసుకుందాం, దానికి ఒక నెంబర్ ఉంటుంది. పార్వతీపురం ఒక నెంబర్ ఉంటుంది. గాజుబాక్ ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ టోటల్ తీసుకుంటాను. ఈ 2024లో 8 నెంబర్ ఉంది. ప్లస్ వైసీపీకి వచ్చేసరికి ఒక నెంబర్ ఉంది. వైసీపీ అనేది 12 నెంబర్ వస్తుంది. అది టీడీపీ కూడా వచ్చేసరికి 16 నెంబర్ వస్తుంది. 16 నెంబర్ ఏంటంటే ఒక జపాన్ లాంటిది. అది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, జపాన్ మనం చూసాం, మనం అది కింద పడుతూ ఉంటుంటుంది, లెగుస్తూ ఉంటుంది. హిరోషిమా నాగసాకి బాంబు వేసినప్పుడు కూడా ఆ టైంలో అసలు జపాన్ కాబట్టి తట్టుకొని పైకి లాగలుగుతుంది. అదేవిధంగా టీడీపీ కూడా అదే నెంబరు, కింద పడుతుంటుంది, పైకి లేస్తూ ఉంటుంది. పార్టీల వారీగా లేదంటే నియోజకవర్గాల వారీగా నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశం ఎవరికి ఉంది, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.